ఉమ్మడి పాలమూరు జిల్లా వనపర్తి పట్టణంలో జన్మించిన శ్రీ డాక్టర్ బాలకృష్ణయ్య గారు కొత్తగా పరిచయం అవసరం లేని పాలమూరు ప్రముఖులలో ఆద్యుడు. కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా వనపర్తి పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాల ప్రజలకు 50 సంవత్సరాల పాటు ఉచిత వైద్య సేవలను అందించిన గొప్ప మానవతావాది. పట్టణ సర్పంచ్గా, మున్సిపల్ చైర్పర్సన్గా, ఎమ్మెల్యేగా, నల్గొండ డివిజన్ ఆర్టీసీ చైర్మన్గా, బీసీ కమిటీ చైర్మన్గా, శ్రీశైల దేవస్థానం బోర్డు మెంబర్గా పట్టణ ప్రజలకు నిస్వార్థ సేవలు అందించిన మహానుభావుడు. పై పదవులలో విశేష సేవలు అందించిన వైద్యుడిగా మా నాన్నగారు ఆబాలగోపాలానికి 50 వసంతాలు ఉచితంగా అందించిన సేవలు అమోఘం. ముందు తరాల వైద్యులను సంభ్రమాశ్చర్యాలకు కలిగిస్తుందనటంలో సందేహం లేదు. వారిలో నాన్నగారి జీవితం స్ఫూర్తిని నింపటానికి వనపర్తిలో నెలకొన్న ప్రభుత్వ వైద్య కళాశాలకు డాక్టర్ బాలకృష్ణయ్య గారు పేరు పెట్టాలని, వారి శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించాలని కోరుతున్నాను. డాక్టర్ బాలకృష్ణయ్య గారు సహజంగానే చాలా ప్రేమ హృదయులు. వారితో అందరికీ ఉన్న అనుబంధాన్ని ఈ ప్రజావైద్యుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ చేరవేయాలనే నా ఈ చిరు ప్రయత్నాన్ని అందరూ స్వాగతించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. నాన్నగారితో మీకు ఉన్న అనుబంధాన్ని పంచుకోవటానికి క్లుప్తంగా వాయిస్ ద్వారా కానీ, రాతపూర్వకంగా కానీ, వీడియో రూపంగా కానీ మీరు మాకు పంపిన ఎడల అవి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. డాక్టర్ బాలకృష్ణయ్య గారిలాగా వైద్య రంగంలో నిస్వార్థ సేవలు అందించిన ఎందరో మహానుభావులకి మా ఈ యూట్యూబ్ ఛానల్ అంకితం. నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు అవటం, ఈరోజు మా అమ్మగారు అంజనీ బాలకృష్ణ గారి జన్మదినం అవటం చేత మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ డాక్టర్ బాలకృష్ణయ్య గారి ఆప్తులకు, అభిమానులకు ప్రజావైద్యుడు యూట్యూబ్ ఛానల్ను అందిస్తున్నాము. 15 నవంబర్ 2023 నాడు మా నాన్నగారు డాక్టర్ బాలకృష్ణయ్య గారి 99వ జయంతి మరియు శత జయంతి ఉత్సవాలకు అంజనీ బాలకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంకురార్పణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక్కరోజు వ్యవధిలో నిర్వహించవలసి రావటం మరియు ఎన్నికల కారణంగా అందరినీ ఆహ్వానించే అవకాశం లేకపోవటం కారణం చేత నాన్నగారి అభిమానులు మన్నించవలసిందిగా మనవి. ఈ కార్యక్రమం వీడియోస్ని మీకోసం యూట్యూబ్లో పొందుపరుస్తున్నాము. శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఏడాది పొడవునా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్నా నా అనారోగ్యం కారణంగా నాంది పలకలేకపోయాను. వైద్యో నారాయణో హరి అంటారు. భగవంతుడు వైద్యుల రూపంలో సకాలంలో నాకు శస్త్రచికిత్స చేసి నా ప్రాణాలు కాపాడారు. వైద్యుల సహకారంతో, మా అమ్మా నాన్నల ఆశీర్వాదంతో, ఆప్తుల సహృదయపు ఆశీస్సులతో నా ఆయుష్షు మరింత కాలం పెరిగింది. మా నాన్నగారు చేసిన నిస్వార్థ సేవలను ముందు తరాల వారికి స్ఫూర్తిగా అందించాలనే నా ఆశయం మళ్ళీ ఊపిరి పోసుకుంది. అందులో భాగంగానే ప్రజావైద్యుడు అనే యూట్యూబ్ ఛానల్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను.